హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 24 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 24లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే ఆంటీ వాళ్ళ ఇల్లు. ఇంత చిన్నగా ఉందా? అవును, ఇల్లు చాలా చిన్నది, మనసులు మాత్రం చాలా పెద్దవి. సరే, ఎలాగో అల్లుడు మన ఇంటికి వస్తాడు కదా, ఇక్కడ ఎందుకుంటారు? వీళ్ళు కూడా మార్చేయాలి. ఎవరైనా చూస్తే మన ప్రెస్టీజ్ డ్యామేజ్ అవుతుంది. అరే, ఏం జరిగింది? కార్ రోడ్ మీద పెట్టాం కదా, ఏదో వెహికల్ వస్తున్నట్టుంది. హారన్ కొడుతున్నారు, అందుకే. పార్కింగ్ ప్లేస్ కూడా లేదా ఇక్కడ? ఇక్కడి దాకా తీసుకురావాల్సింది కార్. ఇరుకైన రోడ్లు, చి, ఇక్కడ అంతా ఎలా ఉంది? చిన్న చిన్న రోడ్లు, మట్టి, చాలా బ్యాడ్గా ఉంది ఇక్కడ. వచ్చే దారిలో అయితే మొత్తం పెండ వాసన. ఇంత ప్రశాంతంగా ఉంది, ఆంటీ ఏంటి ఇలా అంటోంది? వాళ్ళు వదిలేలా లేరు, ఇటువైపే వస్తున్నట్టున్నారు. నేను వెళ్తాను ఆంటీ. త్వరగా వచ్చేసేయి. వెంటనే వస్తాను. మరి కార్ ఎక్కడ పార్క్ చేయాలో ఏంటో. రివర్స్లో వెళ్ళాలంటే మళ్ళీ మెయిన్ రోడ్ దాకా వెళ్ళాలి. ఏదో ఒకటి చేసి త్వరగా రా. రెన్నుగాడు రోజు ఎన్ని కష్టాలు పడతాడో ఏమో మధుని చూడ్డానికి. నాకు తెలిసి కార్ మెయిన్ రోడ్ పైన పెట్టి నడుచుకుంటూ వస్తాడేమో, అంతే అయ్యుంటుంది. వెళ్ళు విక్రమ్, ఇదేమి ఇల్లు అసలు, ఇంత చండాలంగా ఉంది. విక్రమ్ ఏమన్నా అనుకుంటాడని ఏమనలేదు. ఛీ, ఒకటే డోరు, ఒకటే కిటికీ, రేకుల కింద ఇంకేముంది? ఎంత వేడిగా ఉంటుంది ఇందులో. వీళ్ళు అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ? ఓవెన్ అవసరమే లేదు ఇక్కడ ఉంటే. ఫుడ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడితే చాలు, ఓవెన్లోలా వేడయ్యేటట్టుంది. హో నాయనో, ఇంకా నయం ఆ పూజారి ఇల్లరిక మనకపోయి ఉంటే విద్య వచ్చి ఇక్కడ ఉండేదా? నోవే, ఇక్కడెలా ఉంటుంది? దానికి పెద్ద విల్లా కొంటాను నేను. అల్లుణ్ణి కూతుర్ని అందులోనే ఉంచుతాను. వీళ్ళ తలరాత కూడా మార్చేస్తాను. ఇంతకీ లోపలున్నారా అసలు? ఈ ముసలావిడెవరు? ఫుడ్ లేక చిక్కిపోయినట్టుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమో. తిండి కూడా సరిగ్గా తింటారో తినరో. ఆ అబ్బాయి అయితే బాగానే ఉన్నాడు చూడ్డానికి. అమ్మో, వెంటనే అల్లుడికి నాన్ వెజ్ ఫుడ్ అది ఇది తినిపించాలి. ఎంత వీక్గున్నాడో ఏంటో. ఓతిగిది ఏందో గీడికచ్చి నిలుసున్నది. ఆగో, నన్నే చూస్తాంది. మొత్తం గుండు గుమ్మడికాయ లెక్కనే ఉన్నది. దానికి ఇంత జుట్టు, దానికి ఇన్ని పూలు, బొట్టు కట్టు మంచిగానే ఉన్నది. పెయ్యేమో బర్రె గుమ్మడికాయ లెక్క ఉన్నది. కళ్ళేమో చిన్న మిటికిరి ఉన్నాయి. మిటికిరి కళ్ళతోటి నన్ను చూస్తుంది. ఆగో, ఏమన్నా అడగచ్చు కదా, దయ్యం లెక్కెట్లా చూస్తుంది. ఇది దయ్యమా భూతమా ఆయన? ఓ అమ్మా, ఎవరు నువ్వు? ఎవరు మీరెవరు? దీనికేం పుట్టింది? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరని అడుగుతాంది. నువ్వు ఏడుకొచ్చినా అనుకుంటాను. పిసదానివేంది? తప్పిపోయి గిట్ట వచ్చినావా? ఏటో ఎత్తాను పిస. నేను సావిత్రి. సావిత్రి అయితే నాకేంది, పిసబిత్రి అయితే నాకేంది? గీడికి ఎందుకు వచ్చినావు? మీకే తెలుస్తుంది, ఉండండి కాసేపు. కాసేపు ఉండుడేంది? చచ్చిపోయేదాకా గిన్నే ఉంటా. గా బంగారం రేట్లు బాగా పెరిగినాయట. ఆయన తగ్గదు కొట్టేయడానికి వచ్చినావేంది? బంగారమా? నేనా కొట్టేయడమా? ఓతైనా ముందు గట్లే అంటది. బంగారమా? నేనా కొట్టేయన్నా? అసలు నాకు బంగారం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు అని అంటది. ఏమంటున్నారు మీరు అసలు? బంగారం కొట్టడానికి రావడం ఏంటి? అబ్బా, ఏం తెలనట్టే ఇక పోజులు. బంగారం కొట్టేయడానికి రావడం ఏందా? సంస్కృతంలోనే మాట్లాడుతున్నావు కదా బాగా. గిట్లే ఉంటారు గీసంటోళ్ళు. నేను బంగారం ఏది కొట్టేయడానికి రాలేదు. మా చెప్పినవుతి. దొంగలు దోసుకోవడానికి రాలే అని చెప్పకపోతే దోసుకోవడానికే వచ్చినా అని చెప్తారా? అంచుకున్నావు పొట్టిగలు ఇత్తుకులిత్తు గుండి. కానీ బంగారం పట్టుకొని ఎట్లురుకుతావు? ఉరకచ్చునా? ఆగో,
ఏమన్నా తెచ్చుకున్నావేంది? కారు కారు గిట్ట తెచ్చుకున్నావా? కార్ అక్కడ పార్కింగ్ చేస్తున్నాడు. ఓహో, కారు కూడా పట్టుకొచ్చినావు. అంటే ఇప్పుడు నువ్వు ఈడ కొట్టేయంగానే దన్ననెక్కి కార్లో పోదామని? ఈ ముసలావిడ ఎవరు అసలు? కొంపదీసి ఈమె కొడుకేనా? సూర్య ఈమె కొడుకేనా? చిచి అయి ఉండడు. అది ఏది? నాకు తెలుసు, గోనన్ని నీళ్లు పట్టుకురా అంటావు, నేను లోపలికి పోతా, మెల్లగా లోపలికి వస్తావు, నేను నీళ్లు తెచ్చిస్తా, నాకు ఎట్లా అవుతుంది కళ్ళు తిరుగుతానే అంటావు, నేనేందని నోరు తెరిచి చూస్తా, అయితే నా నోట్లు ఇంత గోలెత్తావు, మత్తు గోలో మన్ను గోలో అదేం గోలో, ఇక నేను చక్కెర వచ్చి కింద పడతా. ఇంట్లో ఎవరు లేరా? అగో ఆరాలు తిత్తన్నావు కదా మెల్లగా. అయ్యో ముసలి పడిపోయిందని ఓరుతావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఇక ఒక్కటి కూడా లోపల ఉండకుండా అందరు వస్తారు. మరి వచ్చినాక ఏం చేస్తావే? ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? ఎవరు ఉండరా? ఎవరైనా ఉంటే పిలవండి. ఆహా, నాకు అర్థమైంది ఇప్పుడు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా అని నీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, గా ఇన్ఫర్మేషన్ని పట్టుకొనే వచ్చినావు. కానీ నేను గట్ల అస్సలు భయపడా. కొన్ని వద్దులైతే అపార్ట్మెంట్లో పోతా, నా కొడుకు వంట అన్నాడు, పైసలు టికెట్లు కట్టి. టికెట్లు కడతారా? అంటే లాటరీ టికెట్సా? కాదు, విఎంఐయో వాఎంఐయో ఉంటుంది కదా, విఎంఐ తీసి కడతా అన్నాడు. ఇల్లు కట్టుకుంటారా మీరు? అనుకున్నాం ముందు విఎంఐ తీసి కడదామని, ఇప్పుడు ఇక విఎంఐయే తడిసి మోపడైతుంది, ఇక ఇల్లే నుంచి కడతాను చెప్పు. అయ్యయ్యో, ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందా? ఇక ఆగిపోతే నువ్వేం చేస్తావు? వచ్చి కడతావేంది సుతారేషం వేసుకొని? నీకు బర్రె నిల్చుండే శాతం అయితే లేదు, ఇక నువ్వు వంగవాడి సుతారు పని చేస్తావా? ఏమనుకుంటానో ఏమో వాళ్ళ అపార్ట్మెంట్ అంటే. నేనేమనుకోవట్లేదు, మీరేమైనా అనుకుంటే చెప్పండి. నేను ముందే చెప్పిన, అపార్ట్మెంట్ ఓనరా కొడుక అంటే ఇంటాడా? నా మాటినాడు. అది ఉన్నది కదా పెండ్లం, దాన్ని పట్టుకొని అదే చెప్తాదే. అపార్ట్మెంట్ అయితే అందులోకి పోయి ఇప్పటికి ఉందకపోదమా, పాలు వంగియకపోదమా? బిడ్డ పెండ్లు అవుతుండే, కొడుకు పెండ్లు అవుతుండే, ఇద్దరు పెండ్లు అయిపోవు. బిడ్డ కొడుకు ఇద్దరున్నారా? ఇద్దరే. వాళ్ళకేమన్నా బంగారు నగలు ఉన్నాయేమో వాళ్ళే కొట్టేద్దామని చూస్తానవేంది? ఏం లేవు, నాకు లేదు, నా మనవరాలకి లేదు, నా మనవానికి లేదు. నా కోడలు దానికి చిన్న సన్న పుస్తల తాడున్నది, అది దాని అవ్వగారు పెట్టిండ్రు. అది ఎంత సన్నగా ఎంటిక లెక్కుంటుందో చూడుపో. దాన్ని కోసి కారం పెట్టినా కూడా అది గ్రామ్ వెళ్ళది. దాన్ని పట్టుకొని ఎగురుతూ ఉంటుంది అది, మా పుట్టింటోళ్ళని. ఓ పోరడు వచ్చిండు, పుట్టింటి పోరడని, ఆడు చూడ్డానికి మంచిగానే ఉన్నాడు. చేసుకోరా నా బిడ్డను అని ఇది అడగా, నేను అస్సలు చేసుకోనని ఆడి చెప్ప. ఎందుకు? ఏమైంది? ఏమైపాడైందో మనకేమెరక, చెప్తారా అన్ని? చెప్పరు. ఆడు అత్త అన్నాడు, సడన్గా మాయమైండు. మళ్ళీ వచ్చిండు 4 వద్దులకు ఇవాళ. మళ్ళీ వచ్చిండా? అవునంటనేమో, మరి మళ్ళీ ఎందుకేమిటికి వచ్చిండు తెలుస్తలేదు. మరి పెళ్లి నిశ్చయం చేసుకుంటాన్రా, ఏమన్నా అరపూజ చేసుకున్నారా సీక్రెట్గా, ఏది బయటపడనియరంటనేమో. అవునా? మరి మీరు? నేనే దాని అత్తను. నువ్వెవలు? నేను సావిత్రిని అని చెప్పాను కదా. అబ్బో, నీకు దానికున్నంత బలుపే ఉన్నది కదా, నీ బలుపులు గిట్ల వంగయి. ఏం చేసుకుంటావో మరి, ఎందుకు వచ్చినావో కానీ చూస్తా దాని బలుపు ఎట్లా వంచుతావో. ఇంతకీ మీ పేరేంటి? కాంతారా. ఏంటి? కాంతారా. అది సినిమా కదా. గా సినిమా చూడలేవా? చూసాను. గా సినిమా చూసి ఇన్స్పిరేషన్ పొంది పెట్టుకున్న పేరు. గా సినిమా నాకు బాగా నచ్చింది, అందుకే పెట్టుకున్న కాంతారా అని పేరు. ఇంతకు ముందు ఏం పేరు ఉండేది? ఇంతకుముందు డూడు. డూడా కాదు, అట్టి డూడే. అలాంటి సినిమాలు కూడా చూస్తారా మీరు? అవ్వ నాకు తెలక అడుగుతానా, అదేం సినిమా మునిగిందే, ఏందో అలాంటి సినిమాలు కూడా చూస్తారా మీరు అని అడుగుతాను. ఎట్లనో పాపం ఏంది అది చూస్తే, అది అట్టి సినిమానేనా? ఏం పాడైంది దానిలో? గసంటి చూడవేంది? నేను అసలు సినిమాలు చూడను. మరేం చేస్తావు? సినిమాలు చూడందే గింతలాటుకులాటైనవా?
నాకు తెలియదు అనుకుంటానా? తింటారు, సినిమాల ముందు టీవీల ముందు కూర్చుంటారు, అయిపోయి చుట్టూ పెరుగుతుంది ఇక. మీరు ఎప్పటికీ అలాగే ఉంటారా? లావు కారా? ఓ ఎప్పటికి ఇట్లనే ఉంటా. నా జడ కొంచెం జడ అనుకుంటానా? నడుము కాడికెళ్ళి కింది దాకేలాడితే చూసేటోళ్ళు అందరూ నా వెంటనే పడుదురు. మగవాళ్ళ కానుంచి ఆడదాని కానుంచి అందరు వెనకనే తిరుగుదురు. గంత పొడుగు వాళ్ళ జడ, నడుము సన్న నాగరాజు ఉండే. నీ నడుములు చూడు ఎన్నున్నాయో, నా అయ్యో 100 కలిపితే నీది అవుతుంది. గంత దొడ్డ ఎందుకు అవుతానవే పొల్ల? నిన్ను చూస్తే చిత్రం అవుతుంది. ఏం తింటాను రోజు? ఏం తింటాను? ఇంట్లో వండిందే తింటాను. ఇంట్లో వండింది తినకపోతే ఊరవతల వండింది తింటారే పిసబిత్తిరుదాన. ఇంట్లోనే ఏం వండుకొని తింటావు? నేను వండను, వంట మనిషి వండుతుంది. ఓర్ దీని బల్పు పాడుగాను. నేను నిన్ను ఇప్పుడు ఏం అడిగినే? ఇంట్లో ఏం తింటావా అని అడిగినా. వంట మనిషి వంట తింటుందా, నువ్వు వంట తింటావా అని అడిగినా. ఇప్పుడు మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు? విక్రమ్ ఏంటి అటే వెళ్ళిపోయాడు? నాకు అర్థమవుతుంది. దీనికి గింత బలుపు ఉన్నదంటే ఇది ఖచ్చితంగా నా కోడలు తరపునే. నా కోడలు తరపు చుట్టవి. ఎందుకు వచ్చింది మరి? విక్రమ్ అటే వెళ్ళిపోయాడు. హలో, త్వరగా రవికి. ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను. వచ్చేసేయ్, ఎక్కడో అక్కడ పెట్టి వచ్చేసేయ్. దీనికి ఫోన్ ఉన్నదని చూయించుకుంటాంది. నేను లోపలికి రావచ్చా? రారాదు. నువ్వెందుకు వస్తావు లోపలికి? ఏమిటికి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లోనా? ఎంతమందా? గది నీకెందుకు? ఓహో, ఆగు. జనాభా లెక్కలకు వచ్చినవా? నీ మొద్దు దాని మొక్క వంగడు పోతే. నువ్వు జనాభా లెక్కలకు వచ్చినవని నాకేమెరకనే. నా కొడుకు అన్నాడు, పోయినసారి జనాభా లెక్కలకు వస్తే దాన్ని తుక్కు తిట్టి ఎలగొట్టిన. అప్పుడే తిట్టిండు నన్ను. మొన్న కూడా గుర్తు చేసిండు. అమ్మ, జనాభా లెక్కలకు వస్తారు ఈసారి ఎండాకాలం, మంచిగా మాట్లాడు, ఇన్ని నీళ్ళు ఇయ్యు, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పు అన్నాడు. మరి అది జనాభాదేనా కాదా నాకు ఎట్లా తెలియాలరా అంటే కారట్ చూయించమన్నాడు. ఏది నీ కారట్ చూయించేది? కారట్ చూయించినావనుకో నీకు ఒక కుర్చీ తెచ్చి ఎత్తా, మంచిగా కూసో, కుండలో చల్లటి నీళ్ళు ఇస్తా, తాగు, చల్లవాడు. నేను చెప్తా, నువ్వు రాసుకో. నువ్వు అడుగు, నేను చెప్తా. గట్ల ముచ్చట మంచిగా ఉంటుంది. విక్రమ్, ఇది జనాభా లెక్కలకు కూడా రానట్టున్నది. చేతిలో పుస్తకం లేదు, బస్తకం లేదు. మనిషికో ట్యూబ్లైట్ ఇస్తానట కదా జనాభా లెక్కలు ఎక్కియడానికి. నేను జనాభా లెక్కల కోసం రాలేదు. అయినా ఈ ట్యూబ్లైట్ ఏంటి? ట్యూబ్లైట్ ఎందుకు ఇస్తారు జనాభా లెక్కలు రాయడానికి? అయ్యో, నీకు తెలియదానే? నువ్వు మొద్దున్నప్పుడే అనుకున్నా నీకు చదువు రాదు, మన్ను రాదని. ఇవాళ రేపు ఎట్లయింది, చేతులు పుస్తకాలు పెన్నులు పట్టుకొని రాసుడు లేదు. గవర్నమెంట్ మనిషికి ఒక ట్యూబ్లైట్ ఇస్తుందట, అందులోనే ఎక్కించుడట. గిట్ల కొట్టరా? మన ఫోన్ లెక్కనే ఉంటుంది, గోసంత పెద్దగా ఉంటుంది. ట్యాబ్లెటా? ట్యాబ్ అనాలి, ట్యూబ్లైట్ కాదు. ఇక నీకు కనుక వస్తుంది తీ. నీ ముఖానికి నువ్వేనాడన్నా చూసినావే ట్యూబ్లైట్? గవర్నమెంట్ మంచిగా ఫ్రీగా ఇస్తే మంచిగా దొబ్బి తింటాండ్రు. అది వాళ్ళ కోసం ఇస్తాండ్రు, మీకు మా కోసం ఇస్తాండ్రు. అర్థమైందా? ఆ లెక్కలు రాయనీకి మంచిగా మీరే యూజ్ చేసుకున్నాడు కాదు, ఈ పొరగాన్లకు రైమ్స్ పెట్టి తినిపించుడు కాదు. చెప్తా కూసో, ఇక రాసుకునేవు. మళ్ళా నా కొడుకు వస్తే నన్నే తిడతాడు. మీ కొడుకున్నాడా ఇంట్లో? నా కొడుకుతోటి నీకేం పని? మరి మీ కోడలు? అదా, దాన్ని నేను విలువ ఏమన్నా వేసుకొని దాని పేరు పెట్టి నోటితోటి విలువ. పేరు చెప్పండి, నేను పిలుస్తాను. నాకు అర్థమవుతుంది కానీ నువ్వు జనాభా లెక్కలు దానివి కూడా కాదు కదా? అవును. అవునా? కాదు కాదు. కాదంటావు, అవునంటావు. ఏమిటికి నిన్ను నమ్మాలి? ఎవరైనా ఉన్నారా? ఈ కళ్ళ ముందట నేనే ఉన్నా కాదే, మళ్ళీ వాళ్ళని అడుగుతాను. అది విద్య. విద్యనా? చదువుకోవడానికి వచ్చినావా? ఓహో, ట్యూషన్లు చెప్తా అన్నాడే నా కొడుకు. ఇప్పుడు అర్థమైంది నాకు. ట్యూషన్లోకి వచ్చే ఏదిలా కనిపిస్తున్నానా నేను? ఓ పొంగిపోకు, నిన్ను గట్ల అన్నా అని. నీ పొరగాళ్ళని గిట్ట వేద్దామని వచ్చినావా అని చూస్తానా? ఆహా, నువ్వు ట్యూషన్కి వస్తావు, ఆగుతావే నువ్వు నా కొడుకుని చూసి. ఏటకు బాగానే వస్తుందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హెచ్కిచ్చి మీ ఎవరు లేరు.
పోయిరా పో. ఎందుకు వచ్చినావు ఇవాళ ఆదివారం అని వచ్చినావులే. ఇంట్లో చికెన్ మటన్ వండుతారు, మంచిగా తిండిపోదామని వచ్చినావు. ఏ పార్టీ ఉంటుంది తెలుసా ఇడ? చికెన్ 1/2 కిలో ఉంటుంది అంతే. మటన్ ఉండదు, కీమ ఉండదు, ఏముండదు. ఇంతకుముందు గప్పట్ల 10 ఏళ్ళ కింద పందికూర తినేటోళ్ళం. అది కమ్మగా ఉంటుండే ఫ్రై చేసి పెడితే. ఇప్పుడు పందికూర లేదు, నా ఏం లేదు. మటన్ తిన్నట్టే ఉంటలేదంటే. మీకు మటన్ అంటే ఇష్టమా? ఆగు, ఇష్టమే. అయితే ఏంటి ఇప్పుడు తెప్పిస్తావేంది? తెప్పిమంటారా? నిమిషాల్లో తెప్పిస్తాను. ఏం తింటారు? మటన్ కర్రీయా, మటన్ బిర్యానీనా, మటన్ నల్లి గోష్ బిర్యానీయా? ఏం తింటారు? ఓహో, గోసులు బాసులు అన్నీ ఎరికేనావే నీకు? నల్లి బొక్కలు కూడా. అంటే నువ్వు బాగానే బలిసిందానివి. మంచిగా తింటావు కావచ్చు బయట, అందుకే గిట్ల తయారైనావు. ఈ రోజంతా నాకు మీతోటే సరిపోయేటట్టుంది. నా రోజంతా నీతోటే అయిపోయేటట్టున్నది కాదు. ఓ సినిమా లేదు, మాను లేదు నా బతుకు. ఏదో ముక్కేసింది నా కోడలు, ఆశను చూసుకుంటుంది నిన్న. లేకపోతే నా మనవాడికి ఉంచాలి, ఆడోరుతాడు. ఆన్ కోసమన్నా తినవనుకుంటూ ఉంటా. మీ మనవడి పేరు సూర్య కదా? సూర్యనే. ఆడే నా మనవాడు. ఆడంటే నాకు పానం. సూర్యని ఇప్పుడే చెప్పడం ఎందుకు? ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా. ఎవరు? అగో వచ్చినావే, ఎదా. ఇగో నీకోసమే వచ్చిందట. దాన్ని చుట్టపుదట కదా ఇది. నా చుట్టాలా? దాని పొగరు చూస్తే నీ పొగరు లెక్కన కొడుతుందే. నీ చుట్టపుదే అది. బాగా బలిసింది ఇది. ఎవరండి మీరు? నా పేరు సావిత్రి. మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను. మీరు సావిత్రియా? నాతో ఏం మాట్లాడతారు? మీరెవరు అసలు? దేనికోసం వచ్చారు? అవన్నీ చెప్తే గాని లోపల కూర్చొనివ్వరా మీ ఇంట్లో? అలా ఎలా కూర్చొనిస్తామండి? మీరెవరో ఏంటో తెలియంది. ఇవాల్టి రోజుల్లో మనుషులు ఏమంత బాలేరు. ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఇంట్లోకి రానిస్తాము? ఓ పిసబిత్తిరిదానా, గట్ల సిన్సియర్గా మాట్లాడద్దు. ఇది పిసబిత్తిరిదాని వాళ్ళకి అర్థమవుతుంది. నా లెక్క గై గై అనవర్రు. ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడతావు? మాట్లాడు గిన్నే. దానికి లోపల కూర్చునుండేది మిటికి. కాళ్ళు నొత్తానేమన్నో, పెయ్యి బాగున్నది మీద, కాళ్ళేమో గింత అంతున్నాయి. ఇక కాళ్ళు ఉంటాయో మరి బాగాసేపు నిల్చోబెడితే. కాళ్ళు నొప్పెడుతున్నాయా అండి? మీరేంటి అసలు? ఇంటికి ఎవరైనా వస్తే కనీసం లోపల కూర్చోమని కూడా అడగరా? మా ఇంటికి ఎవరు వస్తారు? ఏమో, మీ దూర బంధువు ఎవరైనా రావచ్చు. వస్తే ఇలాగే నిల్చోబెడతారా? బంధువు అయితే ఎవరైనా నాకు తెలిసిపోతుంది కదండి. మీరెవరో కొత్తగా ఉన్నారు. మీరు ఇంకేదైనా ప్లాన్తో వస్తే మా ఆయన నన్ను తిడతారు, లోపలికి ఎందుకు రానిచ్చావని. విక్కీ, అమ్మయ్య వచ్చావా? ఏంటి ఇంత లేటు? మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందా ఆంటీ? విక్రమ్, ఆగో గీ పొలగాడు మన ఇంటికి వచ్చిండు కదా, అప్పుడు మర్యాదలు బాగా ఎత్తాడు, కాళ్ళు మొక్కుతాడు. ఈ వెనకేం ఉద్దేశం ఉన్నదో కానీ ముందటికైతే గట్లనే ఉన్నాడు. విక్రమ్, ఎవరిమా? అత్త. ఓహో, నిన్ను దత్త తీసుకుంది ఈవిడేనా? రండి లోపలికి. కాదు, విక్రమ్ని దత్త తీసుకుంది నేను కాదు. మరి మీరెవరు? అమ్మో, వినయ్ వాళ్ళ అమ్మ అని చెప్తే ఆ ఆంటీ ఏమనుకుంటుందో. వినయ్ మధుల గురించి తెలియదు కదా ఆంటీకి. ఓ పిల్లగా, నువ్వే పట్టుకొచ్చినావా? మీ అవన్నీ పట్టుకొచ్చినావేంది సంబంధం మాట్లాడుకోనీకి? అత్త, సూర్య కోసం వచ్చాము. ఏంటి, నీకు వీళ్ళు ముందే తెలుసా? తెలుసు. తను నాకు మేనత్త వరుస అవుతుంది. మేనత్త వరుస అంటే కావాలని నువ్వు ఈ ప్లాన్ చేయలేదు కదా? విద్యకి ఇలాంటి వాళ్ళని అంటబెట్టాలని. ఏమో మాట్లాడుతుంది ఇది. మాట మాట్లాడితే విద్య విద్య అంటది. దీన్ని చిన్నప్పుడు చదివియలేరేంది, ఇప్పుడు చదువుతా అంటా. అత్త, మీ ఇంటికి నేను ఎప్పుడొచ్చాను? చిన్నప్పుడు వచ్చేవాడివి. చిన్నగా అంటే ఎంత చిన్నప్పుడు? ఓ ఎప్పుడో, మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు. చూసారా, అప్పటికి విద్య పుట్టనే లేదు. మళ్ళీ ఎప్పుడొచ్చాను? నిన్నొచ్చావు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చానా? లేదు. ఎందుకు? దీన్ని ఎందుకు వచ్చినవే అంటే ఇది చెప్పది. నువ్వేమో మొన్న వచ్చినా నిన్న వచ్చినా అని అడగబడుతుంది. ఈ అత్తుడు సంగతి ఏంది, పోకట సంగతి ఏంది?
వింటున్నారా ఆంటీ? ఏమనుకోకు విక్రమ్, నా డౌట్స్ నాకుంటాయి కదా. నా కూతుర్ని ట్రాప్ చేసావేమోనని భయపడ్డాను ఒకేసారి. ముందు ముందు మీకే తెలుస్తుంది ఆంటీ. అత్త, లోపలికి. రండి, లోపలికి రండి. ఏంటి విక్రమ్ వీళ్ళు కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు, లోపలికి కూడా రమ్మనట్లేదు. ఎవరు వీళ్ళు అసలు? ఎందుకు అంటే మీరెవరో తెలియదు కదా, బహుశా అందుకేనేమో భయపడుతున్నారు. ఇంత పిరికి వాళ్ళ వీళ్ళు? వీళ్ళ ఇల్లు ఎంత చెండాలంగా ఉంది. ఏంటి? ఏం లేదమ్మమ్మ, లోపలికి పద. అలా అనకండి ఆంటీ, ఇప్పుడు మనం కష్టపడి సెట్ చేసుకోవాలి సంబంధం. విద్య పరిస్థితి చూశారు కదా హాస్పిటల్లో. దానికోసమే కదా ఇక్కడి దాకా వచ్చాను, నా ప్యాలెస్ని విడిచిపెట్టి. మరి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సంబంధంకి ఏమైనా అయితే విద్య ఏం చేస్తుందో తెలుసు కదా. ఈ సంబంధంకి ఏమైతే ఏంటి, ఇప్పుడు అల్లుడు మన విద్యని ఇష్టపడుతున్నాడు. సూర్య విద్య కోసం హాస్పిటల్కి వచ్చాడు. వీళ్ళు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఆఫ్టర్ ఆల్ పెళ్లి చేసి నా ఇంట్లోనే ఉంచుకుంటాను ఇద్దరిని. వీళ్ళకి భయపడేదేంటి? సూర్య ఒప్పుకోవాలి కదా. అలా ఒప్పుకుంటాడా సూర్య? ఒప్పిద్దాం విక్రమ్. వీళ్ళ ఇల్లు చూసావు కదా, ఎంత చెత్తగా ఎంత చిన్నగా ఉందో. మన ఇల్లు చూసాడంటే ఎక్కడ పడిపోతాడు ఫ్లాట్ అయి. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు విద్యని పెళ్లి చేసుకోవడానికి. తంతే గారెల బుట్టలో బూరెల బుట్టలో పడ్డట్టు. అర్థమైందా? పద. వామ్మో, ఆంటీతోటి అనవసరంగా వచ్చినట్టున్నా. ఇప్పుడు లోపలికి పోయి ఏం చేస్తుందో ఏమో. ఈ ఇద్దరు కొట్లాడి ఏం చేస్తారో. ముసలామెతోటి కూడా పెట్టుకున్నది నేను వచ్చేసరికి. విన్నుగాన్ని తీసుకొస్తే బాగుంటుండే, కానీ వాడు విద్య దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఎట్లా మెయింటైన్ చేసుడో, ఎవరేం మాట్లాడతారో మధ్యలో నేను ఇరుక్కుపోయేటట్టున్నా.